అవును, ఇంత గొప్పగా అమ్మల దినోత్సవాన్ని ఎక్కడా ఎవరు జరపలేరు. కారణం, ఎక్కడా కూడా స్వతంత్ర సమరోద్యమంలో 12 మంది మహిళలు జైలు జీవితం అనుభవించిన దాఖలాలు లేవు. ప్రతి వారికి అమ్మలుంటారు. కానీ దేశానికి స్వతంత్రం కావాలని జరిగిన ఉద్యమంలో పాల్గొన్న మహిళామణులున్న ఏకైక కేంద్రం రాజమహేంద్రవరం. ఇక్కడ 12 మంది విగ్రహాలు ఉన్నాయి. అటువంటి చారిత్రాత్మక స్థానం రాజమహేంద్రలో ఈ చారిత్రక ప్రదేశంలో ప్రపంచ అమ్మల దినోత్సవం ఆంధ్రకేసరి రోజున సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మన అమ్మతో సెల్ఫీ అనే కాంటెస్ట్ కూడా నిర్వహించారు. ఎందరో ప్రత్యేకంగా మహిళామణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారి తల్లులతో సెల్ఫీ దిగి పంపిన ఈ ఫోటోల్లో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం ఎంతో ప్రోత్సాహంగా జరిగింది. పాల్గొన్న ప్రతి వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అందించారు. వాసవి క్లబ్, సాధ్వి ఫౌండేషన్, బ్రాహ్మణ మహిళా సాధికారిక సంస్థలు సహాయ సహకారం అందించాయి. సమితి అధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు, కార్యదర్శి మాదిరాజ్ శ్రీనివాస్, ద్రోణరాజు కార్తేయని, కె వీరభద్రరావు, ఏచూరి లక్ష్మీ ప్రసన్నుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన అసదుల్లా అహ్మద్ బహుమతులు అందజేశారు.